దానికి ప్రేమ అనమాట. నా సంతానాన్ని అది అట్టుకుపోయిందని సముద్రాన్ని ఊదేసి నేను నా బిడ్డలు తెచ్చుకుంటాను. మర్రి చెట్టు అంత అంత పెద్దది ఉంది మర్రి చెట్టు, దానికి ఇంతకాయ ఏంటి, గుమ్మడిపాతికేమో కింద పావుతుంది ఇంతకాయ ఏంటి అన్నాడండి. ఈ తిత్తీసేసి పొద్దుకి ఎగరయ్యా అంటారు. అది ఆకాశానికి కాళ్ళు పెట్టుకుని ఎలకెత్తలో పడుకుంటుంది. అది ఎందుకంటే ఆకాశం మీద అడిపోతుందేమో అని తీతూ పెట్టి కదా అదే. కాకేమో బడాయికి ఎక్కిన ఇంటికి ఈ గుడ్లగొప్పకి మోషన్ అవ్వట్లేదంట. చెరువులో 3 ములుగు నీకు మోషన్ అయిపోతుంది. ఈ కోకిలి గుడ్లు పట్టుకెళ్ళి కాకి గూడులో పెట్టమన్నాయంట. దీని పూత పువ్వు అంటుంది. ఇది కోకిలి పిల్ల కదా, అప్పుడే పొడి చంపేస్తుంది. జంతువులకు కాదు, పక్షి జాతులు అన్నిటికి నెమలే రాజు. కాకేమో బడాయికి ఎక్కిన ఇంటికి గుడ్లగొప్పకి మోషన్ అవ్వట్లేదంట. నిజంగానే మోషన్ అవ్వట్లేదంట. అలా అది నిత్యాసర జంతువులు అనమాట. గుడ్లగోప అనగా, తలకిందులు పక్షులు అనగా, గబ్బిడాయిలు అనగా, ఈ రాత్రులు మసిలి జంతువులు, మిరుగుడు పువ్వు అనగా నిశాచర జంతువులు అంటారు. అంటే రాక్షస స్వభావానికి ప్రతీక అనమాట. అయినప్పటికైనా గుడ్లగోప ఎవరి వాహనం? లక్ష్మీదేవి వాహనం. గుడ్లగోప లక్ష్మీదేవి నిశాచర జంతువైనా లక్ష్మీదేవి వాహనం ఎవరంటే గుడ్లగోప. హనుమంతుడి వాహనం ఏంటంటే ఒంటి. అన్నీ వదిలి ఆ ఫలంగా ఈ గుడ్లగోపకి మోషన్ అవ్వట్లేదంట. ఈ కాకి రోజు పాపం రాత్రులు ఆహారానికి వెళ్ళేది కూడా వెళ్ళట్లేదు అని చెప్పి బడాయి కాకి అన్నిటిలోనే ఉంటుంది కదా, మరి మంచికి చెడ్డకి అన్నిటికీ ఉంటుంది కదా. ఆ పడంగా వెళ్ళి అడిగిందంట, ఏంటి బావా నువ్వు అసలునే రాత్రులు కూడా ఆహారానికి వెళ్ళట్లేదు, ఇలా మునగబెట్టి కూర్చుంటున్నావు అంటే ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు మోషన్ అవ్వట్లేదు, రెక్క వేయడానికి రెక్క రావట్లేదు, చలి జ్వరం కింద వచ్చేస్తుంది అందంట. అనేప్పటికీ ఈ అన్నిటికీ వైద్యం ఎవరు అనుకుంటున్నావు? కోకిల. ఆ కోకిల దగ్గరికి వెళ్ళిందంట. ఈ బడాయికాక ఏం చేసిందంటే ఈ గుడ్లగోపని కోకిల దగ్గరికి తీసుకెళ్ళిందంట. పక్షులన్నీ సభ తీర్చున్నాయంటే నెమలేమో రాజు అనమాట, పక్షి జాతులు. గద్దేమో ఇంకా గరుత్మంతుడు అనుకో, వీటిలో అన్నిటిని ఎత్తుకెళ్ళేది అది. అనేప్పటికీ ఈ గుడ్లగోపని తీసుకెళ్తే ఏంటి దీని ప్రాబ్లం అంటే అప్పుడు అదే అన్నారంట, ఆ జంతువుని ఆ పక్షిని తీసుకొచ్చింది కదా కాకి, దానికి ఏంటో అడిగాని కోకిలని వైద్యం చేయమన్నారంట. కోకిల ఈ గుడ్లగోపని అడిగిందంట, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని. ఆ నిజంగానమ్మా ఇది నేను కల్పితం కాదు అని అడిగితే, నాకు మోషన్ అవ్వట్లేదు, అదే రెట్ట వెళ్ళిపోతున్నాను, చలి జ్వరం వచ్చేస్తుంది అందంట. అయితే దానికి డబ్బు ఎవరు కడతారు? అదే నాకు దానికి పరిహారంగా ఏమిస్తామంటే కాకి అందంట, మధ్యవర్తత్వం పనికిరాదంటారు. అందుకే కాకి అది ఇవ్వకపోతే నేను ఇస్తాను, రాత్రులు మేత తింటుంది, అది పగటాలు ఏం సంపాదించుతుంది, ఇచ్చేస్తుంది, నీకు పారితోషికం అని చేత నేను మధ్యవర్తత్వంగా ఉన్నాను, కాకే కదా తీసుకెళ్ళింది అని చెప్పిందంట. కోకిలు ఏం చేసిందంట, నువ్వు పొద్దుటే లేవు, మధ్యవర్తిగా వెళ్ళింది కదా. అప్పుడు కోకిలు చెప్పిందంట, నెమలి ఆజ్ఞాపించిందంట, నీ వైద్యం చెప్పండి. ఆ ఫలంగా ఈ కోకిలు చెప్పిందంట, నువ్వు పొద్దుటే లేవు, సూర్యోదయానికి ముందు లేవు, లెగిసి నీకు అప్పుడు కళ్ళు కనిపిస్తాయి కదా, నువ్వు లేచి ఎలుగు వచ్చేస్తుంది కదా, చెరువులో 3 ములుగు నీకు మోషన్ అయిపోతుంది, నా డబ్బులు పట్టుకొచ్చి నాకు ఇయ్యాను. డబ్బులు అంటే దానికి తోచింది ఏదో పట్టుకొచ్చి ఇవ్వాలన్నమాట. అనేప్పటికి ఇది ఏం చేసిందంట, ఈ కోకిలు చెప్పినట్టుగాని ఆ గుడ్లగోప చెరువులోకి వెళ్ళి 3 ములకలు వేసిందంట. ఆ 3 ములకలు వేసేప్పటికి దానికి ఎక్సర్సైజు, ఆ నీళ్లు చల్లదలానికి ఆ రెట్ట పడ్డదన్నమాట. దానికి చలి జ్వరం తగ్గింది. ఈ 2 మామూలుగా వెళ్ళిపోయినాయి. ఈ కాకి ఈ కోకిలికి డబ్బులు ఇవ్వట్లేదు, అదే తెచ్చి ఇవ్వట్లేదు. అప్పుడు ఇదేం చేసిందంట, నెమలతో ఫిర్యాదు చేసిందంట. అప్పుడు నెమల అందంట, నువ్వు పెట్టిన గుడ్లు అది నీకు పట్టుకొచ్చి నువ్వు వెజ్జుకుని చెప్తే అది ఇవ్వలేదు కాబట్టి, మధ్యవర్తత్వంగా కాకి ఉంది కాబట్టి ఈ కోకిలి గుడ్లు పట్టుకెళ్ళి కాకి గూడులో పెట్టమన్నాయంట. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా యుగాల నుంచి కూడా కోకిలి గుడ్లు కాకి చెయ్యాలి, ఎందుకు మధ్యవర్తత్వంగా వెళ్ళింది కాబట్టి. ఈ కోకిలి గుడ్లు కాకి గూడులో పెట్టేస్తుంది. ఈ కాకి మేతకెళ్ళిపోతుంది కదా, నాకు మళ్ళీ ఊరుకోవడం అంతా కావాలి కదా, దీనికి మేతకెళ్ళిపోతుంది. ఆ గుడ్లో ఇది పెట్టి వచ్చేప్పుడు కాకి పిల్ల కోకిలి పిల్ల ఒకలాగే ఉంటుంది, అహంకారం చిన్నది. కానీ ఈ 2 కలిసి పొదుగుతాయి. పొదిగాక అవి బయటకు వచ్చినప్పుడు దీని పూత పువ్వు అంటుంది. ఇది కోకిలి పిల్ల కదా, అప్పుడే పొడి చంపేస్తుంది, పారిపోతుంది. ఇది అప్పుడు కోకిలి చేర తీసుకుంటుంది. ఇది పైనుండి చూస్తూ ఉంటుంది అన్నమాట. ఈ గుడ్లు పొదుగుతుంది, ఎప్పటికప్పుడు నా పిల్లలు పూత ఏర్పాటు చేసిందాక ఇచ్చేస్తున్నా అంతవరకు కాకే పెంచుతుంది. ఇది
మన మానవ మాతలు కూడా అర్థమయ్యేది ఏంటంటే మధ్యవర్తత్వం కొన్నాటికి పనికిరాదు, చాలా ప్రమాదం అనమాట. పక్షి జాతుల్లోనే అలా ఉన్నాయంటే ఇంక మనుషులు మధ్యవర్తత్వంకి వెళ్తే ఇరుక్కుపోవడం ఇదే. ఈ బడాయి కాకి ఇలా తీసుకెళ్ళడం గురించి, కాకి కోకిల పిల్లలు ఎప్పుడు కాకి యుగాల నుంచి యుగాంతం అయిపోయే వరకు అదే చరిత్ర. ఎవరిని అడుగు చెబుతారు. ఇది మీరు గూగుల్లో కొడితే ఎలా చెబుతుందో, ఏదో చాటో గీటో అంటున్నారు, అదేం చెబుతుందో నాకేం తెలియదు. మరి మా పెద్దలు చెప్పింది నేను నారద భక్తి సూత్రాల్లో కూడా ఈ కథలు వస్తాయి. ఇది పక్షి జాతిలో ఉన్న తీర్పు అన్నమాట. అందుకే కోకిల గుడ్లు కాకి చేస్తుంది, కోత వచ్చిన తర్వాత అవి తరిమేస్తాయి, అప్పుడు తల్లి దగ్గరికి వెళ్తుంది. రెట్ట వల్ల వచ్చిన బాధ ఇదంతా. మరి వైద్యం ఒకరోజు మోషన్ అవ్వకపోతే ఏమైనా జరగవచ్చు తెలుసు. తీతూ పెట్టుంటుంది కదా, అది ఆకాశానికి కాళ్ళు పెట్టుకుని ఎలకెత్తలో పడుకుంటుంది. తీతూ పెట్ట అది ఎందుకంటే ఆకాశం మీద అడిపోతుందేమో అని. దాని కాళ్ళు ఎంత ఉంటాయి, ఈను పుడకలు అంత ఉంటాయి. కానీ దాని ప్రతీకారం ఏంటంటే దాన్ని అది రక్షించుకోవడానికి ఎప్పుడు కూడా ఎలకెత్తలో పడుకుంటుంది. కొండ అడిపోతుందేమో నా మీద అని తీతూ పెట్టి కదా అదే. దానికి ఎవరైనా చచ్చిపోయారనుకో, అపశకున శకులు బంటి రోజు అనమాట. ఆ ఇంటి మించి 7 ఇళ్ళ మించి అలా వెళ్ళిందనుకో, 3 సార్లు 6 సార్లు వెళ్ళిందనుకో, ఆ ఇంట్లో ఒక శవం వెళ్ళిపోతుందని లెక్క. యమధర్మరాజు బడుల్లో అది ఒకతాయి. అందుకే తీతూ పెట్టి పుడితే నీ తీసేసి పొద్దుకి ఎగరయ్యా అంటారు. అదేమో కాళ్ళు పైకెట్టు పడుకుంటుంది కదా, దానికి ఆ మాట అంటే కొంచెం శాంతి కలుగుతుంది అనమాట మనకి. పెద్దలు ఏం చెప్పారంటే అది పూసినప్పుడు ఉదాహరణ ఏంటంటే, నీ తిత్తి అంటే ఇది తిత్తి తీసి పొద్దుకి ఎగరయ్యా, అప్పుడు కొంచెం విమోచనం తగ్గుతుందని పెద్దలు అలా చెప్పారు. మర్రి చెట్టు అంత పెద్దది ఉంది మర్రి చెట్టు, దానికి ఇంతకాయ ఏంటి, గుమ్మడిపాతికి ఏమో కింద పాగుతుంది, ఇంతకాయ ఏంటి అన్నాడంట. అప్పుడు ఒక ధర్మాత్ముడు చెప్పాడంట, అది నాలంటాడు అనమాట. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడంట. మర్రి చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడంట, ఇంత మర్రి చెట్టు ఉంది, ఇంతకాయ ఏంటి దానికి అని. గుమ్మడికాయకి ఏమో ఇంత ఏంటి అని. ఆ గుమ్మడికాయ మర్రి చెట్టుకు ఉందనుకో, నువ్వు చెట్టు కింద పడుకున్నావు అనుకో, అది నెత్తి మీద పడితే నీ తల బద్దలైపోతుంది. భగవంతుడు అన్నీ తెలుసు, గుమ్మడికాయకి అంతకాయ పెట్టాడు, మర్రి చెట్టు కింద నీడగా ఉందని అందరూ బాటసార్లు వచ్చి కూర్చుంటారు, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని ఆ ఇంతకాయ పెట్టాడు భగవంతుడు. భగవంతుడు అంత జగన్నాటక సూత్రధారి ఆయన. ఇప్పుడు ఈ పడంగా పైనుంచి ఏదైనా కాయ ఎడితేనే నువ్వు బతకవు, ఆ గుమ్మడికాయ మర్రి చెట్టుకి కాసిందంటే నెత్తి మీద ఎడితే నువ్వు పోతావు, అందుకని ఇంతకాయ పెట్టాడు అని. మర్రి చెట్టు నీడలో విత్తనం మొలదంట. ఒక్కొక్కడు సావాసం పడితే ఆ పక్కన్నోడు ఇంక జీవితంలో బాగుపడ్డావు. దాన్ని ఉదాహరణ ఏమంటారంటే, మర్రి చెట్టు నీడలో విత్తనం మొలదు. విత్తనం ఎందుకు మొలదు, మర్రి చెట్టు నీడ అడవిలో ఉన్న ఎక్కడున్నా బాటసార్లు అలా వెళ్తూ ఉంటే విశ్రమింతారని ఏ మొక్క మొలదనమాట. మర్రి చెట్టు అంత ఓడలు దిగుతుంది కానీ దాని నీడలో పచ్చగడ్డి కూడా మొలదు. తిప్పెట్టేదో అని దాని పేరు. దాని గుడ్లు సముద్రం పక్కన ఇసుక ఇలా తీసి పెట్టుకుందంట. సముద్రం కెరటం పట్టుకుపోయిందంట. దానికి ప్రేమ అనమాట, నా సంతానాన్ని అది అట్టుకుపోయిందని సముద్రాన్ని ఊదేసి నేను నా బిడ్డలు తెచ్చుకుంటాను. ఆయన ఎప్పటికీ నారదుడు నారాయణ అనుకుంటూ వెళ్తూ దివ్యదృష్టిగా చూసేవాడు, ఇదేంటి ఆ సముద్రాన్ని నోట్లో పెట్టి ఇలా ఊసేస్తుంది ఏంటని చెప్పి ఆ నారదుడు కిందకు వచ్చి అడిగాడంట. అడిగితే అప్పుడు అందంట, నా సంతానాన్ని సముద్రం పట్టుకుపోయింది, దాన్ని ఏమైనా సరే ఊదేసి నా బిడ్డలు తెచ్చుకుంటుంది. వచ్చి పిచ్చదానా, సముద్రాన్ని నువ్వు ఊతగలదువా, నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, ఇంత ముక్కేసుకుని అని చెప్పి జగన్నాటక సూత్రధారి దాని సంతానం మీద ఎంత ప్రేమో, దాని బిడ్డలు తెచ్చివయ్యా అంటే ఆ మహావిష్ణువు ఈ నారదుడు చెప్పిన దానికి విని, తల్లి ప్రేమ అంత గొప్పది, ఇంత పిట్ట దాని గుడ్లు సముద్రంలో తెలిపింది, సముద్రాన్నే ఊదేయగలగాలనుకుంది, తల్లి ప్రేమ అంత గొప్పగా ఉంటుందని అంట. ఆ సముద్రుడు రూపంలో కెరాటం వచ్చి అప్పుడంగా ఆ గుడ్లు పైకి ఇచ్చాక అప్పుడు వదిలిందంట. అది బ్రహ్మసూత్రాల్లో ఒక పుస్తకం అన్నమాట. ఇది కొంగంట, అందుకని జపం చేస్తున్నావు అంటారు చూడు, ఊసిపోక జపం చేస్తున్నావు, కొంగ జపం నువ్వు అంటారు. దొంగ జపం కొంగ జపం అంటారు. దొంగ జపం అంటే సుత్త కళ్ళు మూసుకుని ఎలా సుత్త ఉంటాడు, అది దొంగ జపం, నటించి జపం. కొంగ జపం ఎలా ఉంటుందంటేనంట, కొంగ పొద్దున్నే లెగుతుందంట, సరిగ్గా గోదావరి ఒడ్డున చెరువు ఒడ్డున నుంచుంటుందంట. అది నీళ్లు నిదానం పోయిన ఒకసారి అయిపోతాయండి. ఎలాగైపోతాయి అంటావేమో, నీటిలో చేపని చూస్తుందంట, బుడుంగుని ములుగుతుందంట, చేపను నట్టుకుంటుందంట, తానం అయిపోతుందంట, జపం అయిపోయిందంట, సూర్యుడు చూస్తుందంట, గుడుక్కుని మింగేది. ఆ 3 ఒకసారి అయిపోతాయి. కొంగ జపం ఉంటుంది.
కొంగ ఎప్పుడు కూడా 3 ఒకసారి చేస్తుంది. ఒక్క కాలు మీద చేస్తుంది తెలుసా జపం. ఒక్కాల మీద కూడా చేస్తుంది. అదే కొంగ జపం అంటారు. దాన్ని అంటారు, దీన్ని అంటారు.